ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు రామచంద్రపురంలో కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నాయి, వారి వైఖరి వెంటనే మార్చుకోవాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒకరోజు కార్మిక సంఘాలని నిరసన చేపట్టాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం 26,000 ప్రకటించాలని, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ల స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ వెంటనే కార్మికుల ఐక్యత, కనీస వేతనం 26,000 రూపాయలు, కార్మికుల లేబర్ కోడ్స్ వెంటనే నశించాలి. కార్మికుల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కార్మికుల పట్ల మోడీ వంటి వైఖరి, కార్మిక కోడ్లను వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. దేశవ్యాప్తంగా కార్మిక బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ వర్కర్ని పెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈఎస్ఐలో కూడా ఈ ర్యాలీ జరుగుతూ ఉన్నది. ఈఎస్ఐలో ప్రధానంగా ఈరోజు 4 నెలలుగా జీతాలు లేవు. 4 నెలలుగా జీతాలు లేవని అడిగితే అసలు కాంట్రాక్టు రినోలే కాలేదు, మీరు పని ఎట్లా చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్టర్ ఆఫీస్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కలెక్టర్ని కలిసాము, ఇక్కడ సూపరింటెండెంట్ కలిసినాము, ఎవరిని కలిసినా జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇక్కడ కూడా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వం అయినా స్పందించి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న అంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కంటిన్యూగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తున్నటువంటి విధానాలని కార్మిక వర్గం అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మోడీ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మిక వర్గం కోసం ఎవరైతే ఓట్లు వేసిర్రో వాళ్ళ కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని మరింత సంఘటితం చేసి పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.